చెప్పాను కదండి, నా గతం ఏంటో తెలీదు, భవిష్యత్ ఏంటో ఊహకే అందడం లేదు. ఇక్కడే ఉంటూ నేను బాధపడటం, నా వల్ల మీరు బాధపడటం తప్ప ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇందులో మీ ఎవరి తప్పు లేదు. చూడమ్మా, నువ్వు మాకు భారం అని ఏ రోజూ అనుకోలేదు. నిన్ను చూసుకోవడం మా బాధ్యత అనుకున్నాం. ఈ ఇంట్లో నువ్వు ఉండడం గౌరవం అనుకున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా నువ్వు మా మనిషివి అనుకున్నాం. నిన్ను బాధ పెట్టిందనే కదా నా కన్న కూతుర్ని కూడా తిట్టాను. నీ మీద మాకున్న మమకారం ఇంకా ఏంటో అర్థం కాలేదు. దయచేసి నువ్వెప్పుడు అలా అనుకోకమ్మా. నువ్వు ఇక్కడే ఉండాలి. నీ గురించి నీకు పూర్తిగా తెలిసే వరకు నువ్వు మా సమక్షంలోనే ఉండాలి. అన్నీ తెలిసాక నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నది దైవ నిర్ణయం అవుతుంది. ఆ అమ్మవారి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నాకు మాటివ్వు రాధా. ఇంకెప్పుడు ఇలా వెళ్ళిపోనని, మాకు దూరం అవ్వను అని దయచేసి నాకు మాటివ్వు. సరేనండి, మీకు మాటిస్తున్నాను. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. భువనేశ్వరి దేవి గారు. సత్య, ఎవరు వచ్చినట్టున్నారు చూడు. అలాగే అమ్మమ్మ. సరేమ్మా, నీ గదిలోకెళ్ళి రెస్ట్ తీసుకో. బాగున్నారా అంకుల్? ప్రయాణం బాగా జరిగిందా? నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అంకుల్. లోపలికి రండి. రండి. అమ్మమ్మ, నేను చెప్పాను కదా, వాళ్ళు వచ్చారు. తను మా అమ్మమ్మ. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అండి. రండి, కూర్చోండి. తిను మా మావయ్య. నమస్తే బాబు. రండి. ఎక్కడికి తీసుకొస్తున్నారు? నమస్కారం పంతులు గారు, కూర్చోండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. మీ సంస్కారానికి చాలా సంతోషం. కానీ నేను ఇక్కడ మీతో ఖాళీగా కూర్చొని మాట్లాడటానికి రాలేదు. వీళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. నేను అర్జెంటుగా ఓ కార్యక్రమానికి వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళకూడదని నేనే చెప్పాను. అందుకే మిమ్మల్ని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. ఏమిటి బాబు మీరనేది? అవతల వాళ్ళు ఎవరనుకున్నారు? ఊర్మిళాదేవి గారు. వాళ్ళ ఇంట్లో కళ్యాణం జరగబోతోంది. అందుకని ఈరోజు శుభమా అని పసుపు తుంపే కార్యక్రమం పెట్టుకున్నారు. అక్కడ విఘ్నాలు రాకుండా చూడటానికి గణపతి పూజ చేయించడానికి వెళ్తుంటే మీరు ఇక్కడికి తీసుకురావడం ఏమీ బాగాలేదు. మీకు ఏదైనా కార్యక్రమం కావాలంటే నేను తర్వాత చేసి పెడతాను. వస్తాను. అక్కడ జరిగేది శుభకార్యం కాదు పంతులు గారు. అందుకే జరగకూడదు అంటున్నాను. ఆ పెళ్లి జరిగితే మీకు సంభావన వస్తుంది, ఆ నీలిమకి సంతోషం వస్తుంది. కానీ ఆ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఆనందం రాదు. ఏమిటండి మీరు అనేది? మీ ప్లేస్లో మావాడు వెళ్తాడు, జరగాల్సిన కార్యక్రమం జరిపిస్తాడు. కుదరదంటే కుదరదండి. అయినా నేను ఒప్పుకున్న పెళ్లికి వీడి వెళ్ళి కూర్చోడం ఏమిటండి? విడ్డూరం కాకపోతే. మీరు ఇంకేం మాట్లాడకండి. మావాడు వెళ్తాడు, మీకు రావాల్సిన డబ్బు మీకు ముడుతుంది. వేయ్, నువ్వు వెళ్ళి జరగవలసింది జరిపించు. అలాగే అన్నా. అర్థమైంది కదా బాబు.
మీ ఊళ్ళో అయితే కొత్త రకం వంగడాలున్నాయని, పంటల్లో చాలా మార్పులు చేశారని మాకు రిపోర్ట్ వచ్చింది. అందుకే మీ సాయం కోసం వచ్చాం. దోసపాడంటే అది ఒక ఊరు కాదు, మా ఇంటితో సమానం. ఆ ఊరెప్పుడూ పచ్చగా ఉండాలని మేమెంతగానో ఇష్టపడే మనిషి కోరుకునేది. ఇప్పుడు తను మాతో లేకపోయినా కూడా తన ఆశయం ఎప్పటికీ బతికి ఉండాలన్నదే మా కోరిక. మీది చాలా గొప్ప సేవండి. ఒక ఊరిని ఒక కుటుంబంలా అభిమానించడం అన్నది చాలా అరుదుగా ఉంటుంది. ఈ ఊరు గురించి తరతరాలుగా మా వంశం ఆలోచిస్తూనే ఉంది. ఈ ఊరు పచ్చగా ఉంటేనే మేం ప్రశాంతంగా ఉంటాం. అందుకే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు మీరు కూడా మీ ఊరు గురించి ఇలానే ఆలోచించడం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను రాధా కలిసి సీడ్ ఫ్యాక్టరీ పెట్టాలని చాలా రీసెర్చ్ చేశాం సార్. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాం. అప్పుడే కొత్త రకమైన వంగడాలు కనిపెట్టడంలో కూడా మాకు కొంత పురోగతి కనిపించింది. కానీ ఆ తర్వాత కిట్టయ్య, అది మన ఇంటికి సంబంధించిన విషయం. అందరి మధ్య చెప్పడం అనవసరం అనుకుంటాను. తప్పుగా అనుకోకండి. నేను మనసారా ప్రేమించిన రాధ పేరు గుర్తొచ్చి నాకే తెలియకుండా ఒక ఎమోషన్కి గురయ్యాను. నిజమే బాబు, మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, వాళ్లకి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోవడం మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. అది మేం అర్థం చేసుకోగలం. మీకు కావాల్సింది వరిలో కొత్త రకమైన వంగడాలే కదా. ఈ ఏడాది మేం కూడా ఇక్కడ వాటినే వినియోగించాలనుకుంటున్నాం. బావా, మన గోడౌన్ నుంచి ఓ 2 బస్తాల వంగడాలు తెప్పించండి. అలాగే మురారి, ఇప్పుడే అక్కడ రైతులకి ఫోన్ చేస్తాను. ఇదిగోండి, ఈ స్వీట్లు తీసుకోండి. ఇవి మా ఇంట్లోనే తయారు చేశాం. ఇవి ఇక్కడ చాలా ప్రత్యేకం. అయ్యో, ఇప్పుడే వద్దులేమ్మా. అలా అంటే ఎలా? నేను ముగ్గులు వేయడానికి మీ ఊరు వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు. మరి మీరు మా ఊరు వచ్చినప్పుడు మేము కూడా అంత బాగా చూసుకోవాలి కదా. కాదనకండి, మీరు తినాల్సిందే. నేను వంట కూడా బాగా చేస్తానండి. మీకేం కావాలో చెప్పండి, అన్నీ చేసి పెడతాను. మీరు భోంచేసే వెళ్ళాలి. నువ్వు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. కానీ ఇప్పుడు వంట అది పెట్టుకోకండి, మేం వెంటనే వెళ్ళిపోవాలి. అదేంటండి అలా అంటారు? అంత దూరం నుంచి ఇక్కడి దాకా వచ్చారు, మా ఇంట్లో భోజనం చేయకుండా వెళ్తారా? ఈ పూట ఖచ్చితంగా మీరిక్కడ భోంచేసే వెళ్ళాలి. కాదనకూడదండి. అది కాదండి, మాకు ఫ్లైట్ టైం అవుతుంది. పర్వాలేదండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది కదా. భోంచేసి వెళుదురు. ఈలోగా విత్తనాలు రావాలి కదా. వాళ్ళకి ఫోన్ చేశాను, ఒక అరగంటలో తీసుకుని వస్తా అన్నారు. అమ్మా సత్య, వెళ్ళి భోజనం ఏర్పాటు చూడు. అలాగే నాన్న. అమ్మా, ఒక్క నిమిషం. ఒక్కసారి కుంకుమ భరణి తీసుకురామ్మా. అలాగేనండి. జయా, వస్తున్నానమ్మా. జయా, ఏంటమ్మా? ఇంకో 10 రోజుల్లో నా కూతురికి అల్లుడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అక్కడ పెళ్లి ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. చాలా ముఖ్యమైన వాళ్ళ సమక్షంలో ఈ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. మీరు కూడా మాకు ఆప్తులు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ పెళ్లికి రావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నిజానికి ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి పిలవాలమ్మా. కానీ మేము ఎలాగూ ఇటే వస్తున్నాం కదా అని మేమే ఈ శుభలేఖ ఇస్తున్నాం. మీరు తప్పుగా అనుకోకండమ్మా. అనుకోకుండా ఏర్పడిన పరిచయం ఈరోజు మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చింది.
అప్పుడు మీరు హాస్పిటల్లో కనిపించినప్పుడు మా సత్యతో ఎంతో బాగా మాట్లాడారని తను ఎన్నోసార్లు చెప్పింది. మొన్న ముగ్గులు వేయడానికి మీ ఊరికి వచ్చినప్పుడు కూడా మీరందరూ మీ మనిషిలాగా చూశారని ఇక్కడ మాతో చెప్పి చాలా మురిసిపోతూ ఉంటుంది. మిమ్మల్ని మేము మొదటిసారి చూసినా మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. మీలాంటి వాళ్ళతో పరిచయం ఏర్పడడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంకుల్ ఇదిగోండి. అల్లుడు గారు మీరిట్రండి. ఆ, అమ్మా, ఇది మా ఇంట్లో జరుగుతున్న పెళ్లి. నా కూతురు తరఫున అల్లుడి తరఫున మేం మిమ్మల్ని పెళ్లికి పిలుస్తున్నాం. మీరందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ పెళ్లికి తప్పకుండా రావాలి. తప్పకుండా రావాలండి. తప్పకుండా వస్తాం. వస్తామండి. కూర్చోండి. ఏంటండి ఈ విచిత్రం? కూతురు అల్లుడు తరపున మీరు పిలవడం ఏంటి? ఆడపిల్లవారు మగపిల్లవారు ఇద్దరూ మీరేనా, లేకపోతే వేరే వేరా? మేమిద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం అమ్మా. అది తర్వాత బంధుత్వంగా మారింది. వాడి కూతుర్ని మా కొడుక్కి చేసుకున్నాం. కానీ అనుకోని కారణాల వల్ల మా ఇంటి దేవత మాకు దూరమైందమ్మా. నా కూతురు నన్ను మా అమ్మ కన్నా ఎక్కువగా అభిమానించేది. అలాంటి కూతురు మాకు శాశ్వతంగా దూరం అయిపోతుందని ఎప్పుడు ఊహించలేదమ్మా. కాని విధి చాలా విచిత్రమైంది. తనని మాకు దూరం చేసింది. మేమందరం ఆ బాధలో ఉండగానే ఇంకో అమ్మాయి మా అందరినీ ఓదారుస్తూ మాకెంతో దగ్గరయ్యింది. తనని నేను కూతురుగా దత్తత తీసుకున్నాను. నా అల్లుడు ఒంటరైపోకూడదని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం. అంటే మీరే మీ అల్లుడికి మళ్ళీ పెళ్లి చేస్తున్నారన్నమాట. ఏంటక్కా మాటలు? చెప్పారు కదా, వాళ్ళ అమ్మాయి దూరం అయిందంటే అర్థమవుతుంది కదా. తన అల్లుడు ఒంటరివాడైపోకూడదని మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. అది నిజంగా గొప్ప ఆలోచన కదా. అవునండి, మన అనుకునేవాళ్ళు బాధపడితే అదెంత కష్టంగా ఉంటుందో మాకు తెలుసు. అంతవరకు ఎందుకు? మా ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంది. తను తన గతాన్ని మర్చిపోయింది. ఆ బాధలోనే తనుంది. పైగా తను గర్భవతి కూడాను. ఇప్పుడు డెలివరీ డేట్ కూడా దగ్గర పడింది. అనుక్షణం తనను చూస్తూ ఉంటే మాకు చాలా బాధగా ఉంటుంది. ఈ కష్టాలు అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మేమెవరి గురించి మాట్లాడుతున్నామని ఆలోచిస్తున్నారా? నేను మీకు చెప్పాను కదా, రాధా అని ఒక అమ్మాయి గురించి. అవునవును, తన అమ్మాయి గురించి చాలా గొప్పగా చెప్పింది. తనకి ప్రశాంతంగా ఉండాలని మా ఊర్మిళ భగవద్గీత కూడా సత్యాకిచ్చి పంపించింది. తనే కదమ్మా? అవునండి, నేను ఆ భగవద్గీత తనకిచ్చాను. తను చదువుతూనే ఉంది. మీరిలా ఆలోచించడం తనకు కూడా బాగా నచ్చింది. ఒకసారి ఆ అమ్మాయిని చూడాలనుంది. కొంచెం పిలుస్తావా తల్లి? సత్య, వెళ్ళి రాధని తీసుకురా. సరే అమ్మమ్మ. అమ్మా కూర్చోండమ్మా, వినాయకుడు పూజ చేయిస్తాను. కార్యక్రమం మొదలు పెట్టాలి. కూర్చో.
ఓం గం గణపతాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం పుష్పం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః. ఓం లంబోదరాయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అమ్మా హారతి తీసుకోండి. అందరికీ హారతి ఇవ్వండి అమ్మా. ఏమయ్యా కొత్త పంతులు, మా ఇంటి పంతులకైతే మా ఇంట్లో ఉన్న సాంప్రదాయాలన్నీ తెలుస్తాయి. ఆయనకేదో పెళ్ళుందని ఎక్కడికో వెళ్ళి చచ్చాడని నువ్వే చెప్పి చచ్చావు. కనీసం ఈ కార్యక్రమం మొత్తం సజావుగా ఎలా చెయ్యాలో, ఈ ఇంటి పద్ధతి ఆనవాయితీ ఏంటో మీ గురువుగారు నీకు చెప్పారా? చెప్పారండి. ఇక్కడ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మొత్తం వివరంగా చెప్పారు. అమ్మమ్మా, నిత్యం చేయించే వాళ్ళకి ఏ కార్యక్రమం ఎలా చేయించాలనేది తెలుస్తుంది కదా. మళ్ళీ నువ్వు చెప్పడం ఎందుకు? ఏడ్చినట్టుంది. పెళ్లి తలపెట్టాక, ఇల్లు కట్టడం మొదలు పెట్టాక ఎన్ని చేసినా ఎక్కడో ఒక దగ్గర ఆనవాయితీ ఉంటుంది కదా. విస్తర్లు వేయలేదని, మండపంలో మజ్జిగలు ఇవ్వలేదని, ఇలా పెళ్లిలో గొడవలు పెట్టేవాళ్ళు, పుల్లలు పెట్టేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అందుకే అన్నీ ముందుగానే తెలుసుకోవాలి. తేడా వచ్చి గొడవయ్యాక చేసేదేం ఉండదు కదా. అందుకని అనుభవంతో చెప్తున్నానే. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉండదండి. ఆడపిల్లవారు మగపెళ్లివారు అని లేరు కదా. అందరం కలిసి పెళ్లి చేస్తున్నాం. అయినా ఈరోజు జరుగుతున్నది పెళ్లి కాదు కదా బామ్మ, పసుపు దంచే కార్యక్రమం. దానికింత కంగారు పడితే ఎలా? ఏమోనమ్మా, ఈ కాలంలో మీకున్నంత ఓపిక మాకుండదు కదా. తప్పు జరగకూడదని మాకుంటుంది. కళ్యాణం తలపెట్టాక ఆ 3 ముళ్ళు పడే వరకు ప్రతి క్షణం ఏదో ఒక గండల్లాగే అనిపిస్తుంది. ఒక పని పూర్తయితే హమ్మయ్య గండం గడిచిందని ఊపిరి పీల్చుకుంటాం. అమ్మగారు, పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడదాం. సమయం అవుతుంది. అమ్మా, ఈ పళ్ళెం పట్టుకోండి. త్వరగా వెళ్దాం పదండి. అలాగే. రాధా, ఏంటి సత్య? సిటీలో మనకు కనిపించారని చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు మన ఇంటికి వచ్చారు. ఇందాకొచ్చింది వాళ్లే. వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు. పద వెళ్దాం. నాకిప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు. పాపం, వాళ్ళంత దూరం నుంచి వచ్చారు. నీ మీద అభిమానంతో నిన్ను చూస్తాను, నీతో మాట్లాడతాను అన్నారు. మరి నువ్వు రానంటావేంటి? ఏం పర్లేదురా.
ఏంటండి పసుపు పచ్చగా ఉండాలి కదా, కానీ నల్లగా మారిందేంటి? పసుపు ఇలా మారటం ఏంటి? ఏమిటి అరిష్టం?